9వ తరగతిలోని పరమాణువులో ఏముంది అనే పాఠ్యాంశంలోని ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఎలా ఏర్పడ్డాయో ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. పిల్లలు, పదార్థం ఎలా ఏర్పడిందో తెలుసా? రెండు 2600 ఏళ్లకు పూర్వమే కణాదుడు అనే భారతీయ ఋషి రచించిన వైశేషిక సూత్ర అనే గ్రంథంలో పదార్థము అతి చిన్న అణువు అనే కణాలతో నిర్మితమై ఉన్నాయని, ఈ అణువులే మరల పరమాణువులనే సూక్ష్మ కణాలచే నిర్మితమైనదని వివరించాడు. డెమోక్రటిస్, గ్రీకు తత్వవేత్త డెమోక్రటిస్ కూడా పదార్థం పరమాణువులతో నిర్మితమైనదని చెప్పాడు. పరమాణు అనే పదం గ్రీకు పదం నుండి ఆవిర్భవించింది. యాటమ్ అనగా విభజించ వీలు కానిది అని అర్థం. డాల్టన్, జాన్ డాల్టన్ జే థామ్సన్, రూథర్ఫర్డ్, నీల్స్ బోర్ ఇలా చాలామంది శాస్త్రవేత్తలు పరమాణువులో ఉన్న ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు కనిపెట్టడం జరిగింది. డాల్టన్ ప్రతిపాదించిన సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. పదార్థాలన్నీ పరమాణువులతో నిర్మితమైనవని, రసాయన చర్యలో పాల్గొనే అతి సూక్ష్మ కణాన్ని ఆ పదార్థం యొక్క పరమాణువు అంటామని డాల్టన్ తెలిపాడు. డాల్టన్ తన పరమాణు సిద్ధాంతంలో పరమాణువులను విభజించలేమని చెప్పాడు. కానీ పరమాణువులను విభజించవచ్చని ప్రయోగ ఫలితాల ద్వారా కనుగొన్నారు. వాటిని ప్రాథమిక కణాలు అని పిలిచారు. పరమాణువులో ఉన్న ప్రాథమిక కణాలు ఏవి? పరమాణువులో ఉన్న ప్రాథమిక కణాలు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్, న్యూట్రాన్. ఎలక్ట్రాన్ను ఎలా కనుగొన్నారో తెలుసా? 19వ శతాబ్దంలో విలియం క్రూక్ అనే శాస్త్రజ్ఞుడు క్యాథోడ్ కిరణాలను కనుగొన్నాడు. ఈ క్యాథోడ్ కిరణాలను విద్యుత్ అయస్కాంత క్షేత్రాలను అన్వయించి జే థామ్సన్ ఎలక్ట్రాన్ను ఎలా కనుగొన్నాడో ఈ చిన్న వీడియో ద్వారా చూద్దాం. ఇది క్రూక్స్ ఉత్సర్గనాళం. రెండు వైపులా మూయబడిన ఒక గాజు గొట్టంను చివరన ఎలక్ట్రోడ్లను అమర్చాలి. దీనిలో 10,000 వాట్ల విద్యుత్తును 0.001 మిల్లీమీటర్ల పీడనాన్ని కలిగించినప్పుడు ఆకుపచ్చని రంగు కాంతి చారలను జే థామ్సన్ గమనించాడు. వీటికి ఎలక్ట్రాన్లని పేరు పెట్టాడు. థామ్సన్ ఈ ప్రయోగ ఫలితాల ఆధారంగా పరమాణువు లోపల రుణావేశిత కణాలైన ఎలక్ట్రాన్లు ఉంటాయని నిరూపించాడు. ఎలక్ట్రాన్లను E- అనే గుర్తుతో సూచిస్తాం. ఈ కణాలు అతి తక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. వీటి ఆవేశాన్ని ఒక ప్రమాణ రుణావేశంగా తీసుకుంటాం. దీనిని అటామిక్ మాస్ యూనిట్లలో కొలుస్తాం. ప్రోటాన్లు ఎలా కనుగొన్నారు?
థామ్సన్ ప్రయోగంలో క్యాథోడ్ కిరణాలు రుణ ధ్రువం నుండి ధన ధ్రువం వైపుకు ప్రయాణిస్తున్నట్టు చూశాం కదా. గోల్డ్స్టీన్ ఈ ప్రయోగం ఆధారంగా పరమాణువులో రుణావేశిత కణాలు ఉన్నప్పుడు ధనావేశిత కణాలు కూడా ఉండాలని భావించి ఉత్సర్గ నాళికలో కొన్ని మార్పులు చేసి ప్రయోగాన్ని నిర్వహించాడు. ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలించండి. తక్కువ పీడనాల వద్ద ఉత్సర్గ నాళికలో వాయువుల గుండా విద్యుత్ ప్రవహింపజేసినప్పుడు రుణధ్రువం నుండి కొన్ని కిరణాలు ఉద్గారమవుతున్నట్లు గమనించారు. మీరు చూస్తున్న ఆకుపచ్చని చారలు రుణధ్రువం వైపు క్యాథోడ్ కిరణాలు ప్రయాణిస్తున్నట్లే ధనధ్రువం వైపు కూడా మరికొన్ని కిరణాలు ప్రయాణిస్తున్నట్లు గోల్డ్స్టీన్ గమనించాడు. చిల్లులు పడిన ప్లేటు గుండా ఈ కిరణాలు వెళ్ళినప్పుడు వాటిలో ధనావేశిత కణాలు ఆకుపచ్చ రంగులో కనిపించాయి. వీటినే యానోడ్లని, వాటికి ప్రోటాన్ అని పేరు పెట్టాడు. ఈ ప్రయోగంలో క్యాథోడ్ కిరణాలు ఎలాగైతే రుణధ్రువం వైపుకు వెళ్తున్నాయో అలాగే ధనధ్రువం వైపుకు మరికొన్ని కిరణాలు వెళ్తున్నట్టు గోల్డ్స్టీన్ గమనించాడు. అలాగే చిల్లులు పడిన ప్లేటు గుండా ఈ కిరణాలు ప్రయాణించినప్పుడు ఆకుపచ్చ రంగు ప్రతిదీప్తిని పరిశీలించాడు. ఈ కిరణాలు యానోడ్ వైపు ప్రయాణిస్తున్నాయి కాబట్టి వీటికి ప్రోటాన్లు అని పేరు పెట్టాడు. ప్రోటాన్లు P+ గుర్తుతో సూచిస్తాం. దీని ఆవేశాన్ని ఒక ప్రమాణ ధనావేశంగా తీసుకుంటాం. ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశికి దాదాపు 1836 రెట్లు ఉంటుంది. దీనిని అటామిక్ మాస్ యూనిట్లలో కొలుస్తాం. పరమాణువులో రుణావేశిత కణాలైన ఎలక్ట్రాన్లతో పాటు ధనావేశిత కణాలైన ప్రోటాన్లు కూడా ఉంటాయని తెలుసుకోవడం. న్యూట్రాన్లను ఎలా కనుగొన్నారో తెలుసుకుందాం. పరమాణు ద్రవ్యరాశిని లెక్కించినప్పుడు కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల ద్రవ్యరాశి కన్నా పరమాణు ద్రవ్యరాశి ఎక్కువగా ఉందని గమనించిన శాస్త్రవేత్తలు పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లే కాకుండా కొంత ద్రవ్యరాశిని కలిగిన తటస్థ కణాలు ఉంటాయని ఊహించారు. ఈ ఊహ నిజమేనని జేమ్స్ చాడ్విక్ తన ప్రయోగాల ద్వారా నిరూపించాడు. బెరిలియంను ఆల్ఫా కణాలతో తాడనం చెందించినప్పుడు వికిరణం చెంది పారాఫిన్ వ్యాక్స్ గుండా ప్రయాణించి ప్రోటాన్లు విడుదలవుతూనే కొన్ని ఆవేశం లేని కణాలు విడుదల కావడం గమనించాడు. వాటిని న్యూట్రాన్లని పేర్కొన్నాడు. న్యూట్రాన్లు ఇవి ఎలాంటి విద్యుదావేశం లేని కణాలు. న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశి ప్రోటాన్ ద్రవ్యరాశికి దాదాపు సమానం. న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కంటే 1840 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మనం ఇప్పటి వరకు చూసిన ప్రయోగాల ద్వారా పరమాణువులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు అనే ప్రాథమిక కణాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. ఈ ప్రాథమిక కణాలు పరమాణువులో ఎలా అమరి ఉంటాయో తెలుసా? కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఈ విధంగా అమర్చబడి ఉన్నాయని ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఎలక్ట్రాన్లు ఈ విధంగా వృత్తాకార కక్షలో తిరుగుతున్నట్లు, కేంద్రకం చుట్టూ తిరుగుతున్నట్లు మనం గమనించవచ్చు. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకుందామో ఒకసారి పరిశీలిద్దాం. కొంత ద్రవ్యరాశిని కలిగి ఉండి
స్థలాన్ని ఆక్రమించే దేన్నైనా పదార్థం అంటారు. కనాదుడు, డాల్టన్, డెమోక్రటిస్ లాంటి శాస్త్రవేత్తలు పరమాణువులు విభజించ వీలు కావని చెప్పినారు. కానీ ఇది నిజం కాదని ప్రయోగాల ద్వారా నిరూపించారు. పరమాణువులో ఉండే ప్రాథమిక కణాలు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు. ప్రాథమిక కణం శాస్త్రవేత్త పేరు, గుర్తు, ప్రమాణం. ఈ పట్టికను పరిశీలించండి. పట్టికలో ఉన్న ప్రాథమిక కణాలు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లకు సంబంధించి వాటి యొక్క గుర్తులు, ప్రమాణాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాలపై మూల్యాంకనాన్ని నిర్వహిద్దాం. పరమాణువులో గల 3 ప్రాథమిక కణాలు ఏవి? ఎలక్ట్రాన్ను ఎలా కనుగొన్నారో వివరించండి. ప్రోటాన్ను ఎవరు కనుగొన్నారు? న్యూట్రాన్ యొక్క ఆవేశం ఎంత? పరమాణు యొక్క ద్రవ్యరాశికి ప్రమాణాలు ఏవి?